వీళ్ళకి ఇద్దరు క్యారెక్టర్స్‌కి ఎలా పిలక, గిలక అని వాళ్ళ పేర్లు. వాళ్ళ సినిమా చూసాక అర్థమవుతుంది. ఒక కీలకమైన సన్నివేశంలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్‌కి గైడ్ చేసే, ఒక మాట మాట్లాడే వ్యక్తి బ్రహ్మానందం గారు. అంటే ఓకే. బ్రహ్మానందం గారికి ఇమేజ్, స్టేచర్ ఉన్న ఆర్టిస్ట్ ఆ మాట మాట్లాడితే గాని ఆ హ్మ్. క్యారెక్టర్ జస్టిఫికేషన్ జరగదు. అందుకని పెట్టారు. ఓకే. ఇప్పుడు కథలో ఆ పాత్రలు ఎందుకొచ్చాయనేది సినిమా చూసాక అర్థమవుతుంది. హ్మ్. ఇప్పుడు పేర్ల విషయానికొస్తే నేను ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. సినిమా చూసిన తర్వాత ఈ కులాన్ని కించపరిచారు, లేక ఇలా కించపరిచారు, ఒక మాట మమ్మల్ని అన్నారు అని అంటే, ఖచ్చితంగా దాన్ని నిరసించాల్సిందే. అది తప్పే. ఎవరు తీయనివ్వండి తప్పే. అవును. ఇంకొకటి సినిమా మేకర్సు ప్రేక్షకుల మధ్యలో రావడానికి మధ్యలో సెన్సార్ బోర్డ్ అని హ్మ్. ఒక సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన ఒక సంస్థ ఉంది. అందులో సభ్యులుంటారు. రకరకాల వివిధ వర్గాలకు చెందిన సభ్యులుంటారు. వాళ్ళన్నీ పరిగణలోకి తీసుకొని వాళ్ళన్నీ వాళ్ళకి కొన్ని రూల్స్ ఉన్నాయి. హ్మ్. గైడ్‌లైన్స్ ఉన్నాయి. సెక్సు లేక వయలెన్సు ఈ మోతాదు మించకూడదు. హ్మ్. ఇలాంటి అసభ్యత ఉండకూడదు. ఎవరిని లేక వీళ్ళని కించపరిచేలాగా కించపరచకూడదు. ఈ ఉండకూడదు. జాతిని కించపరచకూడదు. ఈ మతాన్ని కించపరచకూడదు. ఈ కులాన్ని కించపరచకూడదు. ఆళ్ళకి కొన్ని బేసిక్ హ్మ్. గైడ్‌లైన్స్ ఉంటాయి. అవన్నీ ప్రకారమేగా సెన్సార్ చేసేది. అవును.